ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఆది పర్వము చదువుతున్నది జంగా కృష్ణమూర్తి. హిడింబ వధ. ఇంతలో ఆ ప్రాంతంలో ఉన్న హిడింబు అను రాక్షసుడు వాళ్లను చూచాడు. వాని నోరూరసాగింది. ప్రక్కనే ఉన్న చెల్లెలు హిడింబతో, అక్కడ వాళ్ళెవరో మానవులు కనపడుతున్నారు, వాళ్ళందరినీ చంపి తీసుకొని రా, వాళ్లను తిని హాయిగా తాళాలు వేసుకుంటూ నృత్యం చేద్దాం అని పంపాడు. నృత్యావా సహితావాం దత్తతాళావనేకశః. ఆదిపర్వము 151:14. ఆమె అక్కడికి వచ్చి మహాసౌందర్యవంతుడు బలశాలి అయిన భీముణ్ణి చూడగానే అతనిని మోహించి, ఇతడే నాకు తగిన భర్త, నేను నా సోదరుడు చెప్పినట్లు చేయను. భ్రాతృస్నేహం కంటే పతిస్నేహం చాలా బలీయమైనది కదా. పతిస్నేహో అతి బలవాన్ నా తథా భ్రాతృ సౌహృదం అని అనుకుంటూ సుందర స్త్రీ రూపం ధరించి సమీపించి అతనికి తన కోరిక నివేదించింది. హాయిగా వనాలలోనూ పర్వత గ్రామాల మీద విహరిద్దాం, నన్ను భార్యనుగా పరిగ్రహించు అని కోరింది. నిద్రపోతున్న తల్లిని సోదరులను విడిచి వీళ్ళని రాక్షసునికి ఆహారంగా చేసి నేను నీతో ఎలా వస్తాననుకున్నావు? నీ సోదరునికి భయపడి వీళ్లను నిద్ర నుండి లేపను. రాక్షసులు గాని, మనుష్యులు గాని, గంధర్వులు గాని, యక్షులు గాని నా ముందు నిలువజాలరు. నువ్వు ఉంటే ఉండు, వెడితే వెళ్ళు, లేదా పురుషులను భక్షించే నీ సోదరుణ్ణి పంపు అన్నాడు భీముడు. మానవులను చంపి తీసుకొనరమ్మని పంపిన సోదరి ఆలస్యం చేస్తున్నందుకు కోపించిన హిడింబుడు ఆమెను వెదకుకుంటూ వచ్చాడు. ఆమె సుందర వనితారూపం దాల్చి భీముని దగ్గర ఉండడం చూడగానే వానికి విషయం అర్థమైపోయింది. వీళ్లనందరినీ చంపివేసిన తరువాత రాక్షస వంశానికే కలంకం తెచ్చిన నిన్ను చంపివేస్తానని అంటూ అతడు నిద్రపోతున్న ఆ నలుగురి మీద పడబోయాడు. భీముడు వానిని అడ్డుకొని వాళ్లకు నిద్రాభంగం కలగకూడదను ఉద్దేశ్యంతో వానిని దూరంగా లాక్కొనిపోయి వానిని చితకబాదుతున్నాడు. హిడింబి నిలబడి చూస్తున్నది. ఆ ధ్వనికి కుంతి మొదలైన వాళ్ళు మేల్కొన్నారు. ఎదురుగా ఆ సుందరిని చూచి, నీవెవ్వరవు, ఈ వనదేవతవా అని అడిగింది కుంతి. హిడింబి విషయం అంతా చెప్పి యుద్ధం చేస్తున్న ఆ వీరులనిద్దరినీ చూపింది. నలుగురు సోదరులు కూడా భీముని దగ్గరకు వెళ్ళి, ఆలస్యం చేయకు, వీనిని చంపివెయ్యి, మమ్ములను కూడా సహాయం చేయమంటావా అన్నారు. వెంటనే భీముడు విజృంభించి
హిడింబుణ్ణి సంహరించాడు. రాక్షసులు చాలా పగబట్టి ఉంటారు. ఈమెను కూడా చంపేస్తాను అని అంటూ హిడింబను కూడా చంపబోగా యుధిష్ఠిరుడు, కుంతి నివారించారు. హిడింబ కుంతితో భీముని విషయంలో తనకు కలిగిన తీవ్రమైన వాంఛను గూర్చి చెప్పి, అది ఎంత తీవ్రమైనదో, సహింపశక్యం కానిదో ఆడుదానవైన నీవే అర్థం చేసుకొని నీ కుమారుడు నన్ను పరిగ్రహించేటట్లు చేయుమని ప్రార్థించింది. ఆర్యే జనాసి యద్దుః కమిహ స్త్రీణామనంగయం. కుంతి అనుమతించింది. కుంతి చెప్పగా యుధిష్ఠిరుడు కూడా భీముడు ఆమెను పరిగ్రహించడానికి అనుమతించాడు. భీముడు 2 షరతులపై అంగీకరించాడు. 1, పగటి సమయాలలో మాత్రమే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి. రాత్రులలో అతడు తన తల్లి దగ్గరకు వచ్చివేయాలి. 2, తాను పుత్రుడు జనించే వరకు మాత్రమే ఆమెతో కలిసి ఉండాలి. హిడింబ అంగీకరించినది. హిడింబకు భీమునితో సమానమైన వీర్య పరాక్రమాలున్న సమస్త రాక్షస మాయలు తెలిసిన ఘటోత్కచుడు అను పుత్రుడు పుట్టాడు. కుంతి సహితులైన పాండవులు జటావల్కలధారులై తాపసవేషంతో అడవి నుండి అడవికి తిరుగుతూ అనేక దేశాలలో సంచరించారు. ఒకనాడు వారికి వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు అందరూ సవినయంగా ప్రణామం చేశారు. మీకు ఈ కష్టాలన్నీ వస్తాయని నాకు ముందే తెలుసు. మీరు ఏమాత్రమూ దిగులు చెందకండి. అన్ని కష్టాలు అధిగమించి మీరు రాజ్యం సంపాదిస్తారు. మీరు కౌరవులు కూడా నాకు సమానులే. అయినా కష్టాలలో ఉండడం చేత మీ విషయంలో నాకు ఎక్కువ అభిమానం ఉంది. సమాస్తే చైవ మే సర్వే యూయం చైవ న సంశయః దీనతో బాలతశ్చైవ స్నేహం కుర్వంతి మానవాః తస్యాదభ్యధికః స్నేహో యుష్మాసు మమ సాంప్రతం. ఆదిపర్వము 155:9. ఇక్కడికి దగ్గరనే ఏకచక్రపురం అనే నగరం ఉంది. అక్కడ మీరు గుప్తంగా నివసించండి. నేను 1 మాసం తరువాత మళ్ళీ కనబడతాను అని వ్యాసుడు కుంతికి పాండవులకు ధైర్యం చెప్పి వాళ్లకు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరిచి వెళ్ళిపోయాడు. పాండవులు ఆ బ్రాహ్మణుని గృహంలో నివసిస్తూ ఆ నగరంలోనూ చుట్టుప్రక్కల గ్రామాలలోనూ భిక్షాటనం చేసి రాత్రికి ఇల్లు చేరుతూ ఉండేవాడు. లభించిన పదార్థాలలో సగం భీముడు, మిగిలినది అందరూ సమంగాను భుజిస్తూ ఉండేవారు. అర్ధం తే భుంజతే వీరాః సహ మాత్రా పరంతపాః అర్ధం సర్వస్య భైక్షస్య భీమో భుజక్తే మహాబలః. ఆదిపర్వము 156:6. ఒకనాడు భీముడు, కుంతి ఇంట్లో ఉండిపోయారు. మిగిలిన 4 భిక్షాటనం కోసం వెళ్ళారు. ఆ బ్రాహ్మణుని ఇంట్లో నుండి అతిదీనమైన ఏడ్పులు వినపడ్డాయి. అది వినగానే కుంతి మనస్సు చాలా కలత చెందింది. ఆమె భీమునితో, నాయనా, మనం ఈ బ్రాహ్మణుని ఇంట్లో సుఖంగా ఉంటున్నాం. వీళ్ళకేదో ఆపద వచ్చినట్లు కనపడుతూ ఉన్నది. చేసిన ఉపకారం మరవనివాడే మానవుడు. నిజానికి పొందిన ఉపకారం కంటే
కూడా ఎక్కువ ఉపకారం చెయ్యాలి. యతవాన్ పురుషస్తాత కృతం యస్మిన్న నశ్యతి యావచ్చ కుర్యాదన్యోస్య కుర్యాదభ్యధికం తతః. ఆదిపర్వము 156:14. అందుచేత మనం ఏం సహాయం కావాలో తెలుసుకొని వీళ్లకు చెయ్యాలి అని అంది. తప్పకుండా సహాయం చేద్దాం, ఏమి ఆపద వచ్చిందో తెలుసుకో అన్నాడు భీముడు. కుంతి బ్రాహ్మణుని ఇంటిలోనికి వెళ్ళి చూచేసరికి బ్రాహ్మణుడు, అతని భార్య, కూతురు, చిన్న కుమారుడు దుఃఖంలో మునిగి ఉన్నారు. బ్రాహ్మణుడు, ఛీ, ఈ జీవితం ఎంత దుఃఖమయమైనది! మానవ జీవనంలో సుఖం అనేదే లేదు. ఈ ఆపద నుండి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు అని అంటూ భార్యతో, చూచావా, ఈ నగరం వదిలి మరొక చోటికి వెడదాం అని ఏనాడో నేనంటే, కాదు, నేను ఇక్కడనే పుట్టి పెరిగాను, మా తాత ముత్తాతలు బంధువులు ఇక్కడే ఉండేవారు, ఈ నగరం విడవకూడదు అని నువ్వు అన్నావు. చూడు ఇప్పుడు ఎలాంటి ఆపద వచ్చిందో. ఎప్పుడో ముసలివాళ్ళైపోయి చనిపోయిన తండ్రి, తల్లి, ఇతర బంధువులు ఉన్న ఊరు కదా అని దానినే పట్టుకొని ఉంటే ఇలాగే అవుతుంది. ఇహ జాతా వివృద్ధాసి పితా చాపి మమేతి వై ఉక్తవత్యసి దుర్మధే యాచ్యమానా మయా సకృత్. స్వర్గతోపి పితా వృద్ధః తథా మాతా చిరంతవ బాంధవా భూతపూర్వాశ్చ తత్ర వాసేతు కా రతిః. ఆదిపర్వము 156:27-28. నేను బ్రతికి ఉంటూ ఇతరులను పంపే ప్రశ్నయే లేదు. దేవతలు, తల్లిదండ్రులు నిన్ను నాకిచ్చారు. సుఖదుఖాలలోనూ అన్ని పనులలోనూ పాలు పంచుకున్న ధర్మపత్నివి నీవు. నిన్ను విడిచే ప్రసక్తియే లేదు. బాగా చిన్న వయస్సులో ఉన్న ఈ కుమారుణ్ణి విడవజాలను. ఈ కన్యయ తగిన భర్తకు ఇమ్మని దేవుడు నా దగ్గర దాచి ఉంచిన సొత్తు. ఈమె వల్లనే కలిగే దౌహిత్రుల ద్వారా నేను పితృదేవతలు కూడా ఉత్తమ లోకాలు పొందాలి. తండ్రికి పుత్రుని మీద ప్రేమ అధికంగా ఉంటుందంటారు, కొంతమంది కూతురి మీద ఉంటుందంటారు. నాకైతే ఇద్దరూ సమానులే. మన్యంతే కేచిదధికం స్నేహం పుత్రే పితుర్నరాః కన్యాయాం కేచిదపరే మమ తుల్యావుభౌ స్మృతౌ. ఆదిపర్వము 156:37. ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం కంటే అందరూ కలిసి మరణించడం మంచిదేమో అన్నాడు. భర్త వెళ్ళడానికి భార్య ఏమాత్రమూ అంగీకరించలేదు. నీవు లేకపోతే నేను ఎలా జీవించగలను? ఈ ఇద్దరిని ఎలా పోషించగలను? ఎందుకు పనికిరాని వాళ్ళందరూ వచ్చి ఈ పిల్లనిమ్మని అడుగుతూ ఉంటారు. నేల మీద పడి ఉన్న మాంసపు ముద్దను పక్షులు ఎగరవేసుకుని పోవడానికి చూస్తున్నట్లు పతి లేని స్త్రీని దుష్టాత్ములనేకులు ఎగరవేసుకొని పోవాలని ప్రయత్నిస్తుంటారు. ఉత్సృష్టమామిషం భూమౌ పార్థయంతి యథా ఖగాః పార్థయంతి జనాః సర్వే పతిహీనాం తథా స్త్రియం. ఆదిపర్వము 157:12. నీవు లేకపోతే నాకు, నా కుమార్తెకు కూడా అదే గతి పడుతుంది. నేనే వెడతాను. భర్త కంటే ముందు మరణించడం ఉత్తమ గతి ప్రదం అని కదా శాస్త్రం. వ్యుష్టిరేషా పరా స్త్రీణాం పూర్వం భర్తుః పరాంగతిం గంతుం బ్రహ్మన్ సుపుత్రాణామితి
ధర్మవిదో విదుః. ఆదిపర్వము 157:22. రాక్షసులకు కూడా ధర్మబుద్ధి ఉంటుందంటారు. నేను వెడితే ఆ రాక్షసుడు నన్ను స్త్రీ కదా అని చంపకుండా విడిచివేయవచ్చు. ఏమైనా నేనే వెడతాను అని భార్య అంది. ఈ మాటలన్నీ విన్న కన్య, మీరు ఎప్పటికైనా ధర్మానుసారం నన్ను మరొక చోటికి పంపవలసే ఉంటుంది. నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్ళి మిమ్మల్నందరినీ రక్షిస్తాను. దౌహిత్రుని వల్ల కలిగే ఫలితం నేనే కొంతవరకు కలగజేస్తాను. బాలుడైన నా సోదరుడు మీలో ఏ ఒక్కరు మరణించినా రక్షకులు లేక మరణిస్తాడు. అప్పుడు మన వంశమే నిర్మూలమై పితృదేవతలకు పిండోదక క్రియలు లేకుండా పోతాయి. నేనే వెడతాను అంది. వీళ్ల మాటలన్నీ వింటున్న పక్కనున్న బాలుడు కళ్ళు విప్పార చేస్తూ వచ్చి రాణి మాటలతో, మీకేమీ భయం లేదు, నేను వెడతాను. నేను ఆ రాక్షసుణ్ణి దీనితో చంపివేసి వస్తాను అని అంటూ ఒక గడ్డి పుల్ల తీశాడు. ఆ మాటలు వినగానే అంత దుఃఖంలోనూ ఉన్నవాళ్ళు లోలోన ఆనందించారు. తథాపి తేషాం దుఃఖేన పరీతానాం నిశమ్య తత్ బాలస్య వాక్యమవ్యక్తం హర్షః సమభవన్మహాన్. ఆదిపర్వము 158:23. ఈ మాటలన్నీ వింటూ ఉన్న కుంతి ఇదే సమయం అనుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీ దుఃఖానికి కారణం ఏమిటి? ఏమైనా సహాయం చేయగలిగితే చేస్తాను అంది. ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఈ దుఃఖం మనుష్యమాత్రులు తీర్చదగిన దుఃఖం కాదు. ఈ నగర సమీపంలో మనుష్యభక్షకుడైన బకుడు అను రాక్షసుడు నివసిస్తున్నాడు. బలవంతుడైన ఆ రాక్షసుడు కొందరు రాక్షసులతో కలిసి ఉంటూ ఈ ప్రాంతాన్నంతని పాలిస్తున్నాడు. అతనికి ప్రతిరోజు వంతు చొప్పున 20 పుట్ల అనగా కారి బియ్యం, అన్నము, 2 దున్నపోతులు ఆహారంగా ఇవ్వాలి. వాటిని తీసుకొని వెళ్ళేవాడు కూడా వానికి ఆహారం కావాలి. వాని నుండి తప్పించుకొనడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వానిని వాని కుటుంబాన్ని అతడు నశింపజేస్తాడు. ఈనాడు మా వంతు వచ్చినది. అందుచేత మేము దుఃఖార్ణవంలో మునిగి ఉన్నాము. నాకు 5 పుత్రులున్నారు. వాళ్లలో ఒకడు విడతాడు, భయపడకండి అని కుంతి అంది. నా ప్రాణం రక్షించుకొనడం కోసం అతిథిగా ఉన్న మరొక బ్రాహ్మణుణ్ణి బలి ఇవ్వడానికి నేనే మాత్రము అంగీకరించను అని బ్రాహ్మణుడు అన్నాడు. నా పుత్రుడు చాలా బలవంతుడు. ఇలాంటి దుష్టులను ఎంతమందినో పూర్వం చంపి ఉన్నాడు. అతడు వీర్యవంతుడు, మంత్రసిద్ధుడు కూడా. అతడు రాక్షసునికి ఆహారం తీసుకుని వెళ్ళి వానిని సంహరించి వస్తాడు అని కుంతి చెప్పగా బ్రాహ్మణుడు అంగీకరించాడు. సాయంకాలానికి యుధిష్ఠిరాదులు భిక్షాన్నం తీసుకొని ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకొని యుధిష్ఠిరుడు, అమ్మా, నువ్వు ఇంత సాహసమైన పని చేశావేమిటి? పుత్రుణ్ణి పరిత్యజించడాన్ని సాధువులెవరైనా మెచ్చుతారా? అనేకమైన కష్టాలు అనుభవించడం చేత నీ బుద్ధి వికారం చెందలేదు కదా. కచ్చిన్న దుఃఖైర్బుద్ధిస్తే విలుప్త గతచేతసః. ఆదిపర్వము 161:11 అన్నాడు. నాయనా, నేను బుద్ధి దౌర్బల్యం చేత ఇలా చేయడం లేదు. భీముడు 10,000 ఏనుగులు బలం కలవాడు. పుట్టిన వెంటనే నా చేతిలో నుండి జారి ఇతడు శిల మీద పడగా
ఆ శిల చూర్ణమైపోయింది. కానీ వీనికి ఏమీ కాలేదు. ఈతని పరాక్రమం అనేక పర్యాయాలు చూచి ఉన్నాం కదా. ఇంతకాలము ఈ బ్రాహ్మణుని ఇంట్లో మనం సుఖంగా ఉన్నాం. అందుకు ప్రత్యుపకారంగా మనం ఈ సహాయం చెయ్యాలి కదా అని అంది కుంతి. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియనీయవద్దని బ్రాహ్మణునికి చెప్పు అన్నాడు తల్లితో. రాత్రి గడిచింది. ఉదయం కాగానే భీముడు ఆహారం తీసుకొని రాక్షసుడున్న చోటికి వెళ్ళి వారు పేరు పెట్టి వానిని పిలిచాడు. ఈలోగా తను ఆ అన్నం తినడం ప్రారంభించాడు. అది చూడగానే బకుడు కోపాద్రేకంతో భీముని మీద పడ్డాడు. భీముడు ఏమాత్రం భయపడలేదు. వానిని అనాయాసంగా సంహరించి సుఖంగా ఇంటికి తిరిగి వచ్చాడు. బకాసురుడు మరణించగానే రాక్షసులందరూ ఆ ప్రాంతం నుండి పారిపోయారు. దృష్టద్యుమ్న ద్రౌపదుల జన్మ వృత్తాంతం. పాండవులు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఉన్న కాలంలోనే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుని ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆ అతిథి తాను తిరిగి వచ్చిన ఆయా దేశాలలో జరిగిన ఆశ్చర్యకరాలైన వృత్తాంతాలు చెబుతూ పంచాల రాజైన ద్రుపదుని వృత్తాంతం కూడా ఈ విధంగా చెప్పాడు. ద్రుపదుని సహాధ్యాయి అయిన ద్రోణుడు తన శిష్యుల ద్వారా ద్రుపదుణ్ణి బంధింపజేసి విడిచిపెట్టాడు. ద్రుపదుని మనస్సులో ద్రోణుని విషయంలో కోపం చల్లారలేదు. ద్రోణుణ్ణి చంపగలిగిన పుత్రుణ్ణి సంపాదించాలను కోరికతో యజ్ఞం చేయ సంకల్పించి అనేకమైన ఋష్యాశ్రమాలకు వెళ్ళి ఎందరో బ్రాహ్మణులను అభ్యర్థించాడు. ఎవరూ దొరకలేదు. చివరికి ఒక ఆశ్రమంలో యాజుడు, ఉపయాజుడు అను ఇద్దరు బ్రహ్మర్షులు కనపడ్డారు. ద్రుపదుడు ఉపయాజుని దగ్గరకు వెళ్ళి, నీకు ఎన్ని వేల గోవులనైనా ఇస్తాను, నా శత్రువైన ద్రోణుణ్ణి చంపగల పుత్రుణ్ణి ఇచ్చే యాగం చేయించు అని అడిగాడు. నేను చేయించజాలను అని అంటూ అతడు నిరాకరించాడు. తరువాత 1 సంవత్సరం ఉపయాజునికి సేవ చేసి ద్రుపదుడు మళ్ళీ అతనిని అదే విధంగా కోరాడు. ఉపయాజుడు ఇలా చెప్పాడు, నా అన్నగారు యాజుడు ఒక అరణ్యంలో తిరుగుతూ శుచి అయిన ప్రదేశమా కాదా అను ఆలోచన లేకుండా నేల మీద పడిన ఒక పండు తీసుకున్నాడు. అతని వెనుకనే ఉన్న నేను అది చూచాను. చెడ్డ వస్తువును తీసుకొనడానికి కూడా ఇతడు వెనుదీయడు అని అనుకున్నాను. పండు చూడగానే అది శుచి అయినదా కాదా అను ఆలోచన లేనివాడు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతాడు కదా. జ్యేష్ఠో భ్రాత మమాగృహ్ణాత్ విచరన్ గహనే వనే అపరిజ్ఞాత శౌచాయాం భూమౌ నిపతితం ఫలం. ఆదిపర్వము 166:15. విమర్శం సంకరాదానే నాయం కుర్యాత్ కదాచన దృష్ట్యా ఫలస్య నాపశ్యద్యోషాన్ పాపానుబంధకాన్ వివినక్తి నా శౌచం యః సో న్య అత్రాపి కథం భవేత్. ఆదిపర్వము 166:16-17. అంతేకాదు, గురుకులంలో సంహితాధ్యయనం చేసిన కాలంలో అప్పుడప్పుడు ఇతరులు తినగా మిగిలిన భిక్షాన్నం ఏమాత్రమూ అసహ్యం లేకుండా మాటి మాటికి దాని రుచులను పొగుడుతూ తినేవాడు. సంహితాధ్యయనం కుర్వన్ పసన్
గురుకులే చాయః భైత్యముత్సృష్టమన్యేషాం భుంక్తే స్మ చ యదా తదా కీర్తయన్ గుణమన్నానామఘృణి చ పునః పునః. ఆదిపర్వము 166, 18, 19. రాజా, దీనిని బట్టి నా అన్నగారికి ఫలం మీదనే అనగా ధనం మీదనే ఎక్కువ మక్కువ అని నా అభిప్రాయం. అందుచేత ఆయన దగ్గరికి వెళ్ళు, యజ్ఞం చేయిస్తాడు. ద్రుపదుడు యాజుని వద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అతడు యజ్ఞం చేయించడానికి అంగీకరించాడు. ఉపయాజుణ్ణి కూడా అతనికి ఏమాత్రమూ ఇష్టం లేకపోయినా ఆ యజ్ఞ కార్యంలో ప్రవేశపెట్టాడు. యజ్ఞం జరుగుతున్నది. యజ్ఞకుండంలో నుంచి కవచము, శర, చాప, ఖడ్గాధ్యాయుధాలు, కిరీటము ధరించిన ఒక యువకుడు ఆవిర్భవించాడు. అదే కుండం నుంచి సాటిలేని సౌందర్యం గల దేవతా సమానురాలైన ఒక యువతి కూడా ఆవిర్భవించింది. ఆ యువకునకు దృష్టద్యుమ్నుడని, యువతికి కృష్ణ అని నామధేయాలు చేశారు. దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి వధిస్తాడని, కృష్ణ మూలంగా కౌరవులందరూ నశిస్తారని ఆకాశవాణి వినపడింది. ద్రోణుడు ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుణ్ణి తన ఇంటికి తీసుకొని వచ్చి అతనికి శస్త్రాస్త్ర విద్య నేర్పడం ద్వారా ఉపకారం చేశాడు. అతడు తనను చంపడానికే పుట్టాడన్న విషయం తెలిసి కూడా మహామతి అయిన విశాల హృదయుడైన ద్రోణుడు దైవ నిర్ణయం మార్చడానికి అశక్యం కదా అని తలంచి ద్వేషం లేనివాడు అను కీర్తిని రక్షించుకొనడం కోరకు కూడా అలా చేశాడు. దృష్టద్యుమ్నం తు పాంచాల్యమనమానీయ స్వం నివేశనం ఉపాకరోదస్త్రహేతోర్భారద్వాజ ప్రతాపవాన్ ఆమోక్షణీయం దైవం హి భావి మత్వా మహామతిః తథా తత్కృతవాన్ ద్రోణ ఆత్మకీర్త్యనురక్షణాత్. ఆదిపర్వము 166, 55, 56. ఓం తత్సత్.